ఈరోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనం సంక్రాంతి గురించి తెలుసుకుందాం. అసలు ఈ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో కూడా తెలుసుకుందాం. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ రోజును సంక్రాంతిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రాంతి 3 రోజులు జరుపుకునే పండుగ. మొదటిగా భోగి. ఈ భోగి పండుగ నాడు పాత వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని భోగి మంటలుగా వేసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో వారి యొక్క జీవితాన్ని ముందుకు నడుపుతారు. అదేవిధంగా మకర సంక్రాంతి ఈ పండగ రోజున పంటలన్నీ వచ్చిన సందర్భంలో రైతులు కృతజ్ఞతగా వారు ఈ యొక్క పండుగని చాలా ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున సూర్యదేవునికి పూజలు చేస్తారు. కొత్త బట్టలు కొనుక్కుంటారు. అదేవిధంగా అరిసెలు, బొబ్బట్లు, సకినాలు చేసుకొని 2 రాష్ట్రాల్లో చాలా సంతోషంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. అదేవిధంగా కనుమ నాడు పశువులని వారు శుభ్రం చేసుకొని ఆ పశువుల్ని అలంకరణ చేసి గ్రామీణ ఆటలు, సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, అదేవిధంగా గొబ్బెమ్మలు, అదేవిధంగా హరిదాస్ పాటలు, గంగిరెద్దు ఆటలు, పతంగులు ఎగరటం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగలరు.